அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி సకలము సిద్ధించును నాలోని చిదాకాశంలో కరుణామయుడు కొలువున్నాడుగా ఈ చిదంబరంలో అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసిమెలిసి జీవించాలని అందరిలోనున్న దైవానుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. జ్ఞానచర్య ఇప్పటి వరకు 13 పాటలు చూసాము. ఇప్పుడు 14వది. தானே தானாகி எல்லாம் தானாகி அலனாய் தனிப்பதியாய் விளங்கிடும் என் தந்தையை என் தாயை வானே அவ்வான் கருவே வான்கருவின் முதலே வள்ளல் என்ற அன்பரெல்லாம் உள்ளா நின்று அவனை தேனே செம்பாகே என்று இனித்திடும் தெள்ளமுதை சிற்சபையில் பெருவாழ்வை சிந்தை செய்மின் உலகீர் ஊனேயும் உடலழியாது ஊழிதோறும் ஓங்கும் ఉత్తమ సిద్ధిயை పెరువీర్ సత్యం సొన్నేనే. ఇక్కడ తానే తానాగి అంటే అన్ని తానే అయి ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా తానే అయి ఉన్నాడు. కానీ అన్ని తానే అయి తాను కాక తానే అయి అన్ని కూడా అయి ఉన్నాడు అనమాట. ఏకైక పతిగా ఉన్నాడు అంటే ఆయనకు పోలిక అని ఇంకెవరూ లేరు. ఏకైక పతిగా ఉంటున్న నా తండ్రి తల్లి అన్నీ తానే అయి తానే చిదాకాశమై ఆ చిదాకాశానికి మూలమై ఆది అయి కరుణామయుడిగా భక్తుల హృదయాలలో కొలువై ఉన్న తేనెలాంటి తీపి పాకములాగా ఉన్న అమృతాన్ని చిత్సభలోని మహర్జీవితాన్ని ధ్యానించండి. చిత్సభని ధ్యానించండి. చిత్సభలో ఉన్న అరుట్పెరుంజ్యోతిని ధ్యానించండి. ఓ జనులారా, జన్మించిన ఈ శరీరము ఇప్పుడు జన్మ తీసుకునే ఈ శరీరం ఏదైతే ఉందో ఇక నశించదు. అన్ని కల్పకాలములలో సదా విజృంభించే అత్యంత గొప్ప సిద్ధిని పొందుతారు. సత్యమే చెబుతున్నాను అని అంటున్నారు. అంటే ఎప్పుడూ కూడా చిత్సభలో మన ఫోకస్ని ఉంచి ఉండమంటారు. అలా ఉంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ శరీరము నశించకుండా ఉండే ఆ స్థితిని చేరుకుంటాము. ఎప్పుడూ కూడా చిత్సభలోని దైవాన్ని చింతిస్తూ ధ్యానిస్తూ ఉండండి అని ఈ పాటలో చెప్తున్నారు.
నెక్స్ట్ 15. சத்திய வேதாந்தமெல்லாம் சித்தாந்தமெல்லாம் தனித்தனி மேல் உணர்ந்து உணர்ந்தும் தனை உணர்தற்கரிதாய் நித்திய சிற்றபை நடுவே நிறைந்து நடம் புரியும் நித்த பரிபூரணனை சித்தசிகாமணியை அத்தகையோர் பெரும்பதியை அருமருந்தை அடியேன் ஆவியை என் ஆவியிலே அமர்ந்த தயாநிதியை சித்தியெல்லாம் எனக்களித்த சிவகதியை உலகீர் சிந்தை செய்து வாழ்த்துமினோ నిందయెல்லாம் తవిందే. సత్య వేదాంతమంతా సిద్ధాంతమంతా ఒక్కొక్కటిగా తెలుసుకొని అనుభవాన్ని పొందినప్పటికీ తనను తెలుసుకోవడం అత్యంత అరుదు. అంటే వేదాంతము సిద్ధాంతము ఇవన్నీ తెలుసుకున్నా కూడా భగవంతుడైన అరుట్పెరుంజ్యోతిని తెలుసుకోవడం చాలా అరుదు అంటున్నారు. తెలుసుకోలేము. నిత్య చిత్సభలోని కేంద్రము నుండి అంతటా వ్యాపించి నాట్యమాడుచున్న నిత్య పరిపూర్ణుడిని సిద్ధశిఖామణిని మహాపతిని దివ్య ఔషధాన్ని నా ఆత్మలో అమరి ఉన్న దయానిధిని సకల సిద్ధులను నాకు అనుగ్రహించిన శివగతిని ఓ జనులారా ధ్యానించి స్తుతించండి. ఈ పాటలో ఏం చెప్తున్నారంటే వేదాంతము సిద్ధాంతము ఇవన్నీ తెలుసుకున్నా కూడా పూర్తిగా అనుభవంలోకి రాదు అరుట్పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతిని తెలుసుకోవడం వీటి వల్ల కూడా సాధ్యము కాలేదు. చిత్సభలో అంటే ఆత్మలో కేంద్రమై ఉంది ఈ అరుట్పెరుంజ్యోతి. అక్కడి నుంచి అంతటా వ్యాపించి ఉంది. సో అరుట్పెరుంజ్యోతి యొక్క కేంద్రం ఎక్కడుందంటే చిత్సభలో ఉంది. అక్కడ ఉన్న చిత్సభలో ఉన్న అరుట్పెరుంజ్యోతిని ధ్యానించండి అని పిలుస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వెళ్దామా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? మేడం లలిత మేడం ఒక్కసారి దీని భావం మళ్ళీ రిపీట్ చేయండి ఒక్కసారి. ఈ పాటదా? అవునవును. అంటే వేదాంతము సిద్ధాంతము ఈ రెండు కూడా అరుట్పెరుంజ్యోతిని పూర్తిగా, ఈ రెండు తెలుసుకున్నా కూడా అరుట్పెరుంజ్యోతిని పూర్తిగా మనం తెలుసుకోలేము. చిత్సభలో కేంద్రముగా ఉంటూ, అంటే చిత్సభ అంటే ఇక్కడ మన ఆత్మలో కేంద్రీకృతమై ఉంది అరుట్పెరుంజ్యోతి. ఆ ఆత్మలోని అరుట్పెరుంజ్యోతిని ధ్యానించడం వలన మనము అక్కడ ఉన్న ఆ దైవాన్ని తెలుసుకుంటాము అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అదే ఇక్కడ అదే నిత్య పరిపూర్ణమైన సిద్ధశిఖామణి అని పొగుడుతున్నారు. అది అక్కడ వర్ణన అన్నమాట. అవన్నీ వర్ణన అంతేనా? అంటే చిత్సభలో కేంద్రమై ఉంది, అంతటా వ్యాపించి ఉంది. ఇక్కడి నుంచి అంతటా కూడా వ్యాపించి ఉంది అన్నమాట. చిత్సభలో కొలువై ఉన్న ఆ సిద్ధశిఖామణి నిత్య పరిపూర్ణుడు, సిద్ధశిఖామణి, మహాపతి, దివ్య ఔషధం అన్ని కూడా అరుట్పెరుంజ్యోతియే. అమరంద దయానిధి అంటే అదేనా? ఏది ఇక్కడ అమరి ఉన్న నా ఆత్మలో అమరి ఉన్న దయానిధి అన్నమాట. అంటే ఆత్మలో ఉన్న దయానిధి అరుట్పెరుంజ్యోతి అని చెప్తున్నారు. నెక్స్ట్, நிந்தையிலா நெஞ்சகத்தே நிறைந்த பெரும் தகையை நிலை அனைத்தும் காட்டி அருள் நிலை அளித்த குருவை எந்தையை என் தனித்தாயை என் இரு கண்மணியை என் உயிரை என் உணர்வை என் அறிவுள் அறிவை சிந்தையிலே தனித்தி நிற்கும் தெள் அமுதை அனைத்தும் செய்யவல்ல தனித்தலைமை சிவபதியை உலகீர் முந்தைமலை இருட்டொழிய முன்னுமினோ கரண முடுப்பொழித்து
கடை மரண நடு கொழித்து முயன்றே. అంటే నిందలు లేని వారి హృదయంలో నిండిన మహాదైవము స్థితులన్నీ నాకు చూపి అనుగ్రహ స్థితిని అనుగ్రహించిన గురువు తండ్రి తల్లిని నా కనుపాపను నా ప్రాణాన్ని నా భావాన్ని నా జ్ఞానములోని జ్ఞానాన్ని నా చింతనలో ప్రత్యేక మాధుర్యాన్ని కలిగిన అమృతాన్ని సర్వము చేయు వల్లభుడు సకల లోకాలకు ప్రభువుగా పతిగా ఉన్న దైవాన్ని ఓ జనులారా ముందై మలం, ఇక్కడ ముందై మలం అంటున్నారు. ముందై అంటే ముందు నుంచి ఆది నుంచి ఉన్న మలం ఏదైతే ఉందో అహంకారం అన్నది. సో ఆది మలమైన అహంకారం అనే అంధకారాన్ని నిర్మూలించేలా ప్రార్థించడానికి ముందుకు రండి. అక్కడ ఆ అహంకారం ఆది మలమైన అహంకారం పోతే తప్ప మనం అరుట్పెరుంజ్యోతిని పూర్తిగా అనుభవంలోకి రాదనమాట అరుట్పెరుంజ్యోతి. అందుకని ఆ ఆది మలం అనే అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ప్రార్థించడానికి ముందుకు రండి ప్రార్థిద్దాము అని పిలుస్తున్నారు. ఇక్కడ కరణముడు కొழித்து అంటున్నారు. కరణము అంటే మనస్సు, అంతఃకరణాలు ఉన్నాయి కదా, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్ని కలిపి కరణము. కరణము అంటే మనస్సు. ఇప్పుడు మనకి ఎలా ఉందంటే మనసు ఎక్కువగా పనిచేస్తుంది. మనసు ఎలా చెప్తే అలా చేస్తున్నాము, దాని ఇష్ట ప్రకారం అన్ని జరుగుతున్నాయి అన్నమాట. మనసు చెప్పినట్టు జీవుడు చేస్తున్నాడు. మనసు యొక్క కంట్రోల్లో అంతా జరుగుతోంది. కాబట్టి ఈ మనసు యొక్క కంట్రోల్ని మనం ఇప్పుడు ఆపాలి, అది ఆగాలి. ముడుకొழித்து అంటే ఆపడం. మనసు యొక్క కంట్రోల్లో ఏం జరుగుతోంది ఇక్కడ, అది దాని ఇష్టం వచ్చినట్టు అది పనిచేస్తుంది. దేహానికి జీవునికి నష్టం కలిగించే పనులను అది చేస్తూ ఉంటుంది. అంటే దానికి ఇష్టమైన ఆహారం తీసుకోవడం కానీ, లేక అన్ని సరదాగా, అంటే ఇప్పుడు ఈ మాయా ప్రపంచంలో మాయలో ఉంటూ ఏమేమంతా అనుభవించాలో అవన్నీ అనుభవించుకుంటూ ఆ దీంట్లో ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది మనసు అన్నది. సో దాన్ని ఇటువైపు తీసుకురావాలి. దాన్ని ఆపి జీవుడు దాని కంట్రోల్లోకి తీసుకోవాలి. మనసు యొక్క కంట్రోల్లో ఇప్పుడు జీవుడు ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, జీవుడు మనసుని తన కంట్రోల్లోకి తీసుకోవాలి. మనసు యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అలా మనస్సు యొక్క కంట్రోల్లో ఉంటూ ఉండంగా ఫైనల్గా చివరిగా మనకు వచ్చేది ఏంటి, మరణం అన్నది వస్తుంది. మరణం వస్తుంది. అలా కాకుండా మనస్సు మన కంట్రోల్లో ఉంటే మరణాన్ని కూడా ఆపవచ్చు మన ప్రయత్నం చేత. మన ప్రయత్నం అంటే ఇక్కడ మళ్ళీ ఏంటి, దైవానుగ్రహం పొందే ప్రయత్నం. దైవానుగ్రహం పొందితేనే మరణాన్ని జయించవచ్చు. సో మనం ఇప్పుడు చేయాల్సింది దైవానుగ్రహం ఎలా పొందాలి అన్నది ప్రయత్నించాలి. కాబట్టి మనస్సును మన వశము చేసుకొని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు దాని ద్వారా మరణాన్ని కూడా ఆపవచ్చు అన్నది ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విషయం మనకి అగవల్లో కూడా ఒక లైన్ వస్తుంది. మరణ పెరుంపిణి వారా వగై మిగు కరణ పెరుంతిరల్ కాటియ మరుందే. అంటే కరణం అంటే మనస్సు కదా. సో మనస్సు అనబడే మహాశక్తి ద్వారా మరణాన్ని కూడా మన దగ్గరికి రానియకుండా ఆపగలుగుతుంది మనలో ఉన్న అరుట్పెరుంజ్యోతి అని అగవల్లో కూడా మనకు వస్తుంది. కనుక ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం ఏంటంటే, మనస్సును మనం వశం చేసుకున్నప్పుడు అది మనకు ఒక శక్తిగా ఉండి మరణాన్ని కూడా ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనుక త్వరపడండి, అరుట్పెరుంజ్యోతి దైవాన్ని పట్టుకోండి, సకలము సాధ్యమే అని అంటున్నారు వల్లలారు ఇక్కడ. సో మనసు మన వశమైనప్పుడు అది ఒక శక్తిగా మారి మరణాన్ని కూడా ఆపుతుంది అంటున్నారు.
సో మనసుని ఎలా మన వశం చేసుకోవాలి అన్న దానిపైన ఇప్పుడు మనం వర్క్ చేయాలి. అది ఉమ్. నెక్స్ట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అవును. మనసు. అన్నిటికంటే ఉమ్, మహా పెద్ద అగవల్ కంటే కూడా పెద్ద సబ్జెక్ట్ మనసే. మనసు. ఓకే. అన్ని కూడా దాని ఇష్ట ప్రకారమే జరుగుతోంది ఇప్పుడు. ఇంకా పూర్తిగా మన వశం కాలేదు మనసు. ఆ, దానికి ఎంతెంత ఏది ఎరక తోస్తే స్థితి అది పెరిగితే చేసుకుంటూ పోతుంది. ఉమ్, ఓకే. నెక్స్ట్ వెళ్దామా? ఇంకేమైనా ఉందా డిస్కస్ చేయడానికి? ఉమ్, వద్దు వద్దు, కంటిన్యూ చేయండి. ஓகே. முயன்று உலகில் பயனடையா மூட மதம் அனைத்தும் முழுகி அழிந்திடவும் ஒரு மோசமும் இல்லாதே இயன்ற ஒரு சன்மார்க்கம் எங்கு நிலை பெறவும் எம் இறைவன் எழுந்தருளல் இது தருணம் கண்டீர் துயின்றுணர்ந்தே எழுந்தவர் போல் இறந்தவர்கள் எல்லாம் தோன்ற எழுகின்றதிது தொடங்கி நிகழ்ந்திடும் நீர் பயின்றறிய விரைந்து வம்மின் படியாத படிப்பை படித்திடலாம் உணர்ந்திடலாம் పట్టిడలాం సుగమే. అంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ ప్రపంచంలో ఫలితము సాధించలేని మూఢ మతాలన్నీ నశించి ఏ మోసము మాయా లేనటువంటి సన్మార్గమనే సాధనా మార్గం ప్రపంచమంతా స్థిరపడుటకు మన దైవం కొలువు తీరే సమయమిది. మరణించిన వారంతా నిద్ర నుండి మేల్కొన్నట్టు లేచి వస్తారు ఇకపై. మరణించిన వాళ్ళు కూడా వస్తారా? మరణించిన వారంతా నిద్ర నుండి మేల్కొన్నట్టు లేచి వస్తారు ఇకపై. అంటే మరణించిన వారు మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఎంతకాలం పడుతుంది అన్నది మనం చెప్పలేం. కొంతమందికి వెనువంటనే జరుగుతుంది, మరి కొంతమందికి ఎన్నో యుగాలు పట్టవచ్చు. అలా మళ్ళీ జన్మ తీసుకోవడం కోసం ఎన్నో ఆత్మలు వేచి ఉంటాయి. అలా కాకుండా ఈ సన్మార్గ కాలంలో జన్మలు త్వరగా వస్తాయి. సకల ఆత్మలు కూడా అరుట్పెరుంజ్యోతి అనే లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలి కనుక వెనువెంటనే మనకు జన్మలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇది సన్మార్గ కాలం. అందుకే ఇప్పుడు ప్రపంచంలో జనాభా కూడా పెరిగింది. మరణించిన వారు వెనువెంటనే మళ్ళీ జన్మ తీసుకుంటారు. నిద్ర నుండి లేచినట్టు వెంటనే ఇంకొక దేహంలో మళ్ళీ జన్మ తీసుకుంటారు ఇక నుండి అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటి నుండి ఇది జరుగుతుంది అని ఇప్పుడు కాదు, 150 సంవత్సరాల ముందే వాళ్ళు అలా చెప్పారు. ఇందులో ఇంకొక సూక్ష్మ విషయం కూడా ఉంది. మరణించిన వారు నిద్రలో నుండి లేచి వచ్చేలా అన్నది సాధనలో ఎలా జరుగుతుందంటే, ఎలా చెప్తారంటే తూకం ఒక సిరియ మరణం అంటారు. మరణం పెరుం తూకం అని వాళ్ళలా చెప్తారు. అంటే ఏంటి? నిద్ర అన్నది ఒక చిన్న మరణం వంటిది. మరణం అన్నది మహాగాఢ నిద్ర అంటారు. సో రోజు మనం నిద్రపోతున్నప్పుడు మనకు నిద్రకి కొంచెం కొంచెంగా ఏం జరుగుతుందంటే మరణానికి ఒక ప్రాక్టీస్ అన్నమాట నిద్ర అన్నది. రోజు మనం నిద్రపోతున్నాం అంటే ఫైనల్ గా మరణానికి కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మరణానికి కారణంగా ఆహారం, మైథునం, భయంతో పాటు ముఖ్యంగా నిద్రను చెప్తారు వాళ్ళలా. నిద్రను జయించాలి. సన్మార్గ సాధనలో 3 గంటలు మాత్రమే నిద్రపోవాలి అని నిత్య కర్మ విధిలో ఇచ్చారు వాళ్ళలా మనకు. ఎవరైతే రోజుకు 1 గంట మాత్రమే నిద్రపోతారో వారు 1000 సంవత్సరాలు జీవిస్తారు అని చెబుతారు వాళ్ళలా. కాబట్టి ఇక్కడ మనస్సు మన వశమైనప్పుడు మన ప్రాణం మన కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ప్రాణాన్ని ఎలా ఉపయోగించాలి అన్న సిద్ధి కైవసమవుతుంది. ఇలా మన కంట్రోల్లోకి వచ్చినప్పుడు
ఒకవేళ మరణం సంభవించినా మళ్ళీ తిరిగి మనం లేవడానికి గల సామర్థ్యాన్ని పొందుతాం ఇక్కడ. అందుకే సన్మార్గంలో మరణించిన వారి దేహాన్ని కాల్చొద్దు, మట్టిలో పూడ్చిపెట్టమంటారు వల్లలారు. ఎందుకంటే వారిలో మళ్ళీ లేచే సామర్థ్యం ఉంటే వారు తిరిగి లేచి రావచ్చు కాబట్టి. అందుకే మరణం అనే మహా నిద్ర నుండి మేల్కొనే విద్యను అభ్యసించి నేర్చుకోవడానికి త్వరపడి రండి ఇక్కడికి. పడియాద పడిప్పు అంటే ఎవ్వరూ ఎన్నడూ చదవని చదువును, ఇది ఎవ్వరికీ తెలియని జ్ఞానాన్ని అభ్యసించి నేర్చుకోవచ్చు, అనుభవించవచ్చు, సుఖ సంతోషాలను పొందవచ్చు, రండి అని పిలుస్తున్నారు వాళ్ళలా. Yes. ఇక్కడ మనము మరణించిన వారందరూ త్వరగా లేస్తారని చెప్తా ఉన్నారు కదా. దాంట్లో మనము చెప్పుకున్నాం కదా, సమాధిలో ఉండేది ఇప్పుడు ఎవరు చెప్పుకున్నాం మనము, షిరిడి సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి కానీ వీళ్ళంతా ప్రణవదేహం వరకే పొందున్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు తిరిగి వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నది చెప్తారు. ఒకటి అది మనం ఆల్రెడీ తెలుసు, యాక్చువల్లీ మెడిటేటర్స్ చెప్తుంటారు మామూలుగా. అంతేకాదు మనకే తెలుసు వాళ్ళ యొక్క అంశాత్మలుగా కూడా కొంతమంది ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏమిటి అంటే, ఏదో నాయిస్ వస్తుందిరా, సౌండ్. అవును. ఇంకో విషయం ఏమిటి అంటే, ఇలాంటి సమయం ఎవరంతా శుద్ధ దేహం పొంది వాళ్ళందరూ కూడా సమాధిలో ఉన్నారో వాళ్ళంతా లేవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈయన కూడా ఎవరు మనము శ్రీరంగంలో చెప్పుకున్నాం కదా, శ్రీమద్ రామానుజాచార్యులు ఉన్నారు కదా, వారు కూడా లేసే అవకాశం ఉంది. అంటే ఈ సన్మార్గ కాలం ఇది, ఈ కాలంలో అన్నది చెప్పుకోవచ్చు మనము. ఉదాహరణకి జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఓకే. తరువాత ఈ నిద్ర వచ్చి మనము చెప్పినట్టు రోజు మనం నిద్రపోవడం అన్నది మరణానికి ఒత్తిగై అంటారు. అంటే ప్రాక్టీస్ అన్నమాట. ఆ మరణం అన్నదే మహామాయ. సో ఈ మాయని గెలవాలి. ఆ మాయ తొలగడమే మహామాయ తొలగింది అని అర్థం. మనకి మహామాయ చెప్పుకుంటాం మనం దీంట్లో. మాయలో 3 ఉంది, తిరియోదాయై మళ్ళీ మహామాయై అని అంటారు. 2 ఉండదు. ఈ 3 మలాల తరువాత ఈ 2 ఉన్నాయి. తిరియోదాయై అన్నది ఏం చేస్తుంది అంటే, అది వచ్చి మనకి చేసిన ఏదైతే మనము మనలో నుండి శుద్ధి చేసుకోవాలో దాన్ని మనకి తిరిగి చూపిస్తూనే ఉంటుంది. అది మనము మార్చుకునేంత వరకు ఆ యొక్క ప్రాబ్లంని మనకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్తాం కదా, కొన్ని సమస్యలు మనకి ప్యాటర్న్గా జరుగుతూ ఉంది అని. అది మనకి ప్యాటర్న్గా చూపించేది ఎవరు అంటే తిరియోదాయై. ఆ తిరియోదాయై ఏం చేస్తుందంటే, ఇది మార్చేంత వరకు, అంటే మనలోని మలినాలను చూపించేది అది. ఇదన్నీ తొలగించుకునేస్తే మలినాలన్నీ తొలగిన తర్వాత మహామాయై అన్న ఆ మరణాన్ని మనం తొలగించుకోవాలి. అది మహామాయై 5వది అయిన ఇదన్నమాట. సో 3 మలాలు ఏమిటి మనకి? కర్మమలము, తర్వాత మాయామలం, అహంకారం. ఈ మాయ ఇక్కడ చెప్పుకునే మాయ ఏమిటి అంటే, మనము ఇక్కడ ఫ్యామిలీలో పట్టి పెట్టుకున్న మాయలు అన్నమాట. ప్రాపంచిక మాయ. మళ్ళీ ఇంకొక మాయ ఏమిటంటే, ఇంకా విషయాలు తిరియోదాయ ఏం చేస్తుందంటే, మన లోపల ఉండేవన్నీ బయటకు తీస్తుంది. గత జన్మది ఎన్నెన్నో ఉంటాయి. ఆ మాయలన్నీ తొలగించేది తిరియోదాయ. ఓకే. మళ్ళీ 5వది మహామాయనే మనకి మరణము అన్నది, దీన్ని తొలగిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్? ఇంత చక్కగా మాయ గురించి వివరించినాక మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. నిద్ర వద్దండ్రి అంటే నిద్రపోకూడదు, అందుకే పొద్దున్న లేపేసాము. మరి ఇంకో విషయము, నిద్ర వచ్చి తగ్గింది అని నిన్న మేడం ఒకరు మన సత్విచారంలో షేర్ చేశారు. ఐ థింక్ ఉమా మేడం అనుకుంటా, ఉమా మేడం అని ఉన్నారు. ఆ మేడం అని చెప్పారు, మేడం జ్యోతి
ధ్యానం చేస్తా విజయ మేడమా ఎవరు నాకు ఐడియా లేదు, కరెక్ట్గా గుర్తు రాలేదు. విజయ మేడం చెప్పారు, ఉమా మేడం చెప్పారు, తెలియలేదు కానీ స్వరూప మేడం మేడం స్వరూప మేడం స్వరూప మేడం చెప్పారా? ఎంటికి స్వరూప ఇంకో స్వరూప మేడం, అవును ఇంకో స్వరూప అన్నారు, ఎంటి ఆ మేడం చెప్పారు. ఎన్టీపీసీ దాన్ని స్వరూప. మధ్యాహ్నం సత్యచారంలో చెప్పారనమాట. జ్యోతి ధ్యానం, నేను జ్యోతిని చూస్తూ చూస్తూ ఉండగా నాకు నిద్ర బాగా తగ్గింది మేడం, నేను చాలా ఎక్కువ నిద్రపోయేదాన్ని, ఇప్పుడు నాకు నిద్ర బాగా తగ్గింది అని మేడం చెప్పారనమాట. సో నిద్ర అన్నది మనకి మహామాయని ఆ, తొలగిస్తూ ఉంది అని అర్థం. నిద్ర తగ్గే కొద్దీ మహామాయ యొక్క పవర్ తగ్గుతూ ఉంది అని అర్థం దానికి. అది ఇక్కడ ఈ పాట ద్వారా మనకి అర్థమైంది. సో మనం ఏం చేయాలంటే ఈ జ్యోతిని అప్పుడప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనకి ఆ నిద్రను తొలగించుకోవచ్చు అన్నది అనిపిస్తుంది. జ్యోతి ద్వారా నిద్రను తొలగించుకోవచ్చు. మేడం ఒక డౌట్ మేడం, చెప్పండి సార్. 6 గంటలు నిద్రపోవాలంటారు కదా మేడం, మీరు 1 గంటనే నిద్రపోవాలంటే అది ఎట్లా మేడం? అంటే ఇప్పుడే ఆపేయమని కాదు సార్, నిద్రని వెంటనే తగ్గించకూడదు. అది సాధనలో సాధారణంగా అది సహజంగా జరుగుతుంది. మనకి నిద్ర అన్నది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. అంతేగాని మనం ఎప్పుడు కూడా ఆపకూడదు, బలవంతంగా చేయకూడదు ఏది కూడా. సహజంగా అది సాధన పెరిగే కొద్దీ సహజంగా నిద్ర తగ్గుతూ వస్తుంది. మెడిటేషన్ ఎక్కువ చేసే కొద్దీ నిద్ర అనేది తగ్గిపోతుంది అన్నమాట. అది జ్యోతి ధ్యానం చేయాలి సార్, జ్యోతి ధ్యానం చేయాలి. జ్యోతి అంటే ఆ కాంతిని మనం లోపలికి తీసుకుంటూ ఉంటాము, దాని ద్వారా లోపల ఉన్న ఆ అంధకారం అన్నది తగ్గుతూ వస్తుంది. లోపల అంధకారం వల్లే మనకి నిద్ర, మైకం అన్ని వస్తుంది. సార్ ఈరోజే మీరు ఫస్ట్ వచ్చినట్టుంది. ఓ మేడం, ఒక రోజు వచ్చింటే మళ్ళా ఈరోజు వచ్చినాం మేడం. ఓకే సార్, మీరు ఎక్కడ సార్, ఎక్కడున్నారు? అనంతపురం మేడం. ఓకే, ఆల్రెడీ మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారు? మేము హార్ట్ఫుల్నెస్ చేస్తాం మేడం. ఓకే ఓకే సార్. రామచంద్ర మిషన్ చెన్నై మేడం. చెన్నై చారూజీ మాస్టర్. ఓకే, నాకు తెలియదు వాళ్ళ గురించి అంతా, మాకు తెలిసిన సన్మార్గం ఒక్కటే. అవునా మేడం? సరే. ఇప్పుడు కనహా ఆశ్రమం అంటారు చూడండి మేడం, హైదరాబాద్ ఉంది, అది తెలుసు సార్, అది తెలుసు. అదే మేడం, అది ఫస్ట్ ఆయన ఇది చెన్నైలో ఉండేది 3rd గురూజీ, ఈయన కనహాలో ఉండేది 4th అన్నమాట. ఓకే సార్. చనిపోయినాడు చారూజీ. అవును కనహా సన్మార్గం మనం వచ్చి జ్యోతి ధ్యానం చేస్తూ ఉంటాం. మేము హృదయం పైన చేస్తాం మేడం, మేము హృదయం పైన చేస్తారు. హృదయం పైన, హృదయంలో జ్యోతి ఉందని చేస్తాం. హృదయం అంటే ఆత్మ మేడం. ఆత్మ పైన చేస్తాం మనము. అదే అన్నమాట. కళ్ళు మూసుకొని చేస్తారా, కళ్ళు తెరుచుకొని చేస్తారా? కళ్ళు మూసుకొనే మేడం, కళ్ళు మూసుకొని. ఇది ఇక్కడ ఏమంటే కళ్ళు మూసుకొని చేస్తే కింద తుర్యం వెళ్తాం అన్నమాట. 2 తుర్యాలు ఉన్నాయి. తుర్యం తెలుసు కదా మీకు? తుర్యం తెలుసు? తుర్యం అంటే మేడం తెలియదు కదా? అది వచ్చి నిద్రావస్థలో ఒకటన్నమాట. నిద్రావస్థ అన్నది మామూలుగా అందరికి తెలిసినది ఏంటి అంటే, నిద్రావస్థ అన్నది ఫస్ట్ మనం జాగృతిలో ఉంటాం, మళ్ళీ స్వప్నము, తరువాత సుషుప్తికి వెళ్తాం. జాగృతిలో ఉన్నప్పుడు మనం పడుకున్నప్పుడు మనకి ఎరుక ఉంటుంది, కానీ మనం పడుకొని ఉంటాం. తరువాత ఏం చేస్తాం, కళకు వెళ్తాం. కళకు వెళ్ళినప్పుడు ఏదేదో కళలు, పిచ్చి పిచ్చి కళలు ఎక్కడెక్కడో ఉంటది, ఏదేదో తిరుగుతుంటది. అదే అయిన తర్వాత గాఢ నిద్రకు వెళ్తాం, అది సుషుప్తిలో జరుగుతుంది. ఇది వచ్చి నార్మల్ గా అందరికీ ఇలాగా జరుగుతుంది. కానీ ధ్యానం చేసిన వాళ్ళకి ఏం చేస్తారంటే తురియానికి వెళ్తారు. తురియం అన్నది నెక్స్ట్ కిందకి రావాలి. తురియంకి వచ్చినప్పుడు జీవుడు ఎరుకలోకి వస్తాడు. అంటే ఈ సుషుప్తిలో గాఢ నిద్రలో ఉండేటప్పుడు జీవుడు కూడా ఎక్కడ ఉన్నాడని తెలియదు తనకి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎరుక ఉంటుంది. ఆ ఎరుక ఏం చేస్తుందంటే, ఆ ఎరుకలోనే అతను ఫ్యూచర్ని చూసుకోగలడు, గురువుల దర్శనం పొందగలడు, చాలా జ్ఞానం కూడా అతనికి నిద్రలో కలుగుతుంది. అది ఎలా కలుగుతుందంటే ఆ తుర్యానికి కనెక్ట్ అయినప్పుడు జరుగుతుందన్నమాట. అవును. అయితే ఆ తుర్యానికి సామాన్యులు వెళ్ళగలరంటే వెళ్ళగలరు, ఒక విషయం పైన తప్పిస్తూ ఉన్నప్పుడు వెళ్ళగలరు అన్నమాట.
ఇప్పుడు కొంతమందికి పిల్లలు లేనప్పుడు వాళ్ళకి సడన్గా వచ్చి వాళ్ళు ఇప్పుడు షిరిడి సాయిబాబా గురించి ఒక మేడం నాకు తన యొక్క అనుభవం చెప్పింది. ఆమె ఎప్పుడు బాబాని వెళ్ళి కోరుకుంటూ ఉంటుంది, బిడ్డ కావాలని ప్రార్థిస్తూ ఉంటుంది. తపన ఆమెలో ఆ తపన పెరిగే కొద్దీ ఒకరోజు కలలో బాబా వచ్చి బిడ్డను ఆమెకు అందించినట్లు, ఒక బిడ్డను చేతిలో తెచ్చి ఇచ్చినట్లు ఆమెకు కల వచ్చింది. ఆ కల వచ్చిన తరువాత ఆమె ప్రెగ్నెన్సీ అయిందనమాట. అయితే ఆ కళ ఎక్కడ చూసిందంటే ఆమె తురియంలో చూసింది. మనము చూడండి, నిద్రపోయి లేసిందే కళలు అన్నది మర్చిపోతాం, కానీ ఏదో ఒక్కటి మాత్రం గుర్తుంటది చూడండి. ఆ గుర్తుండేది మాత్రం తురియంలో చూసింది. తురియంలో చూసిందే మనకి గుర్తుంటుంది. తరువాత ఆ తురియానికి తరువాత మనకి ఏముంది అని చూసామంటే తురియాతీతం అన్నది ఉంది అన్నమాట. జీవుడు తన శక్తి అన్ని కోల్పోయినప్పుడు, అంటే మరణం సంభవించినప్పుడు అక్కడే వెళ్ళిపోతాడు అనమాట. ఆ తురియాతీత స్థితికే వెళ్ళిపోతాడు. ఓకే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మరణించిన వారందరూ లేస్తారు అని. సామాన్యులు లేవలేరు. యాక్చువల్లీ సమాధిలో పెట్టినప్పుడు ఎలా లేయగలరు అంటే ఆ జీవుడు 4 రోజుల వరకు ఆ తురియాతీతంలో ఉంటాడు. అంటే ఇంకా కింద అన్నమాట, మూలాధారం దగ్గరికి పడిపోతుంది ఈ జీవం. అక్కడ ఉన్నప్పుడే తనకు ఈ జన్మలో ఏదంతా అనుభవం అయిందో అదంతా తాను రియలైజ్ చేస్తూ ఉంటది అనమాట. అది మరణించే ముందు ఆ తురియం ఉంది కదా, తురియంలో సినిమా చూపిస్తారు. నువ్వు దేనికోసం వచ్చావు, ఏమేం పని చేసినావు అని చూపిస్తుంది. నువ్వు ఏ పని చేయాలని వచ్చావో ఆ పని పూర్తిగా చేసినావా అన్న దానినంతా మనకి ఆ తురియంలోనే చూపిస్తారు. ఆ తురియం నుంచి అది మొత్తం తెలుసుకున్న తరువాత తుర్యాతీతంలో పడిపోయి వీటినంతా రియలైజ్ చేస్తూ ఉంటుంది. అరే ఇంత తప్పు చేసేమే, ఇది చేస్తున్నామే అన్నదే అంతా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది చేస్తూ 4 రోజుల తరువాతే ఈ శరీరం నుంచి అది బయటకు వెళ్తుంది సహజంగా. అంటే మనలో దశవాయువులు ఉన్నాయి కదా, ఈ దశవాయువుల్లో ధనంజయ వాయువు అన్నది ఈ జీవుణ్ణి శరీరంలో నుండి చివరిగా నెట్టేసేసి అది బయటికి వెళ్తుంది. మిగిలిన వాయువు అన్ని బయట వెళ్ళిపోతానే ఉంటది. ఇది ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని మొత్తము ఇది చేసేస్తుంది, డీహైడ్రేట్ చేసేస్తూ తన జీవుణ్ణి పైకి తోసేస్తున్నమాట. ఆ జీవుణ్ణి బయటికి నెట్టేస్తుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ సహజంగా జరిగినప్పుడు జీవుడికి వచ్చి ఏమి కాదు, మంచి స్థితిలోనే అతను ఇంకో జన్మ తీసుకుంటాడు. అందుకే వల్లలారు ఏం చెప్తారు, మరణించిన వారిని సమాధి చేయమంటారు, కాల్చొద్దు అంటారు. కాల్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే తాను చేసుకున్న అది ఏదైతే తను ఈ జీవితంలో తాను చేసిందంత ఉంది కదా, ఆ రియలైజ్ చేసే ఆ తరుణం తగ్గిపోతుంది. సమయం మనం ఇచ్చే సమయము, వాళ్ళకి ఇచ్చే సమయంలో వాళ్ళ సినిమా చూసేదానికే సరిపోతుంది. వాళ్ళు చేసినవన్నీ రియలైజ్ చేసే సమయం ఉండదు. అప్పుడు ఏమైపోతుందంటే ఈ అగ్ని ద్వారా ఈ శరీరము కాలిపోయేటప్పుడు ధనంజయ వాయువు పెద్ద శబ్దంతో పేలిపోయి వెళ్ళిపోతుంది. అది ఒక ట్రోమాని ఇస్తుంది ఈ ఆత్మకు. సో అది ఏమైతుందంటే తనకు అవగాహన ఉండదు, ఒక మర్చిపోతుంది. అరే మనము గత జన్మలో ఏం చేసామో అసలు ఏమిటి అన్నది కన్ఫ్యూజ్ స్టేజ్లోనే ఉండిపోతుంది. సో అందుకు మరి సిద్ధులు, ధ్యానులు, యోగులంతా ఉండారు కదా, వీరు శరీరం వదిలినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు పై తురియంకి వచ్చి చేరుతారు, కింద తురియంకి వెళ్ళరు. ఇక్కడ ఒక తురియం ఉంది, ఆ తురియం వరకు వస్తారు. అంటే సన్మార్గంలో మేము చెప్పేది, సన్మార్గంలో పై తురియం ఉంది, పై తుర్యాతీతం ఉంది, అన్ని ఉండాలి. అది పైన ఉండేటప్పుడు వాళ్ళని లేపుతారు వల్లలారు, కానీ వేరే మరణం నుంచి లేపగలిగే సిద్ధి పొందిన వాళ్ళు ఆ 4 రోజుల లోపల, అంటే ఈ శరీరం నుంచి ఈ జీవుడు వెళ్లే లోపల వాళ్ళు వచ్చి లేపేశారంటే వెంటనే ఈ శరీరంతో లేసేయగలరు. అలా కాకపోతే మేడం చెప్పినట్లు దాంట్లో చెప్పాం కదా, ఈ కాంతి లోకానికి వాళ్ళు వెళ్తారనమాట. వెళ్ళిందే వాళ్ళకి వెంటనే జన్మ ఇవ్వబడదు. ఇప్పుడు ఒకప్పుడు చెప్పుకున్నాం జన్మ అన్నది సామాన్యంగా దొరకదు. అందువల్ల ఏమవుతుందంటే ఆ జన్మ తీసుకోవడం కోసము కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు కూడా వెయిట్ చేస్తారు.
కానీ ఇక్కడ ఏమంటే వెంటనే జన్మ అన్నది ఇవ్వబడుతుంది. అంటే నెక్స్ట్ ప్రాసెస్కి ఇప్పుడు ఈ జీవుడు ఏం చేశాడు, కాంతిని తెలుసుకున్నాడు, ఆ జ్యోతిని తెలుసుకున్నాడు, అరుట్పెరుం జ్యోతిని తెలుసుకున్నాడు, ఈ సాధనలో తాను ఉన్నాడు. ఉంటూ ఉండగా ఇంకా మహామాయని గెలవలేదు, శరీరం వదిలేశాడు. ఇప్పుడు తాను మాయని గెలిచేశాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తను ఏం నేర్చుకోవాలి, కాబట్టి తను ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి వెంటనే జన్మ ఇవ్వబడుతుంది. మిగిలిన వాళ్ళకి కాదు, సన్మార్గులకు మాత్రమే. అది ఇక్కడ ఈ పాటలో మనం రెండో పాటలో ఇప్పుడు చెప్పడంలో రెండో పాటలో చెప్పుకున్నాం. ఓకేనా? ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నలకు జన్మ అనేది తొందరగా వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళకి జన్మ అనేది తొందరగా వస్తుంది, అదేమో వాస్తవమే. వాస్తవం, నేను అది గమనించి ఉన్నాను. వెంటనే తీసుకుంటారు, ఎందుకంటే సాధనలో ఉండాం కాబట్టి. ఓకే, అండ్ ఇంకో విషయము మీకు తెలుసో తెలీదో ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఒక్కసారి వచ్చి వెళ్ళారు కాబట్టి సన్మార్గంకి మిగిలిన మార్గానికి చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు మిగిలిన మార్గాలన్నీ ఎక్కడ వచ్చి ఆగుతాయో అక్కడి నుంచి మొదలవ్వడమే సన్మార్గము. ఇప్పుడు మీరు ఉండే మార్గంలో కూడా ఒక చోటికి ఆగిపోతారు, అదే ఆత్మస్థితిలో ఆగిపోతారు, హృదయం కాడ ఆగిపోతారు. అక్కడి నుంచి మొదలవ్వడమే సన్మార్గము. సన్మార్గంలో మరణము లేదు అని మేము చెప్తాం. అక్కడ మనం ఏం చేస్తాం, మిగిలిన చోట వేరే శరీరం తీసుకుంటాము అన్నది పెట్టేసుకుంటాం. సో అది ఈ మహామాయని గెలవడానికి అడ్డుగా ఉంటది. ఏంటంటే బిలీవ్ సిస్టమ్. అక్కడ అలానే కదా అనుకుంటాము. మళ్ళీ ఇది మనం ఆత్మ అయిన మనమే సత్యము, ఈ భౌతిక శరీరము అసత్యము, ఈ శరీరం పోతే ఇంకో శరీరం తెచ్చుకుంటాము, ఇలాంటి భావంతోనే ఉంటాం కదా. అవునా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ భౌతిక శరీరంలోనే దైవం కూడా ఉంది, ప్రతి అణువులో కూడా దైవం ఉంది. ఆ దైవాన్ని మనము గుర్తించి ఆ దైవాన్ని, ఆ ప్రకాశం ఏదైతే మనం ఆత్మలో ఏదై ఉందో అదే ఇక్కడ అన్నిటిన ఉంది అన్నదాన్ని మార్చుకోవడం అనమాట. నాశనం అయ్యే ఈ శరీరాన్ని నాశనం లేని దానిగా మార్చుకోవడం. ఈ మార్పు ఎలా సంభవిస్తుంది అంటే, ఇది 5 చెప్పుకున్నాం కదా, 3 మలాలు, మళ్ళీ వచ్చి తిర్యోదాయ, తరువాత మహామాయ. 3 మలాలు ఏమిటంటే కర్మమలము, మాయామలము, అహంకారమలము. ఈ 3 తొలగించుకోవడానికి మనకి జీవకారుణ్యం సహాయం చేస్తుంది. తరువాత తిర్యోదాయ వచ్చి సత్విచారానికి, మనకి సత్విచారం, దాని ద్వారా ఈ రెండిటిని మనం తొలగించుకుంటాం. ఇప్పుడు సత్విచారమే జరుగుతున్నది, ఇది సత్విచారం అంటారు. ఈ 2 వచ్చి సత్విచారం ద్వారా తొలుగుతుందన్నమాట. సత్యయుగం. ఏం సార్? సత్యయుగం కదా మేడం? సత్యయుగం కాదు, సత్విచారం. మేము సత్ అంటే ఏంటి? మంచి మేడం. సత్ అంటే దైవము. ఆ దైవం గురించిన విచారణ మేము చేస్తున్నాం, అంటే తెలుసుకుంటున్నాము ఆ దైవాన్ని ఎలా పొందడము, దైవం ఎలా ఉంటాడు, అది ఇక్కడ సన్మార్గంలో మనం చెప్పుకుంటాం. ఈ 5 కూడా సాధించడానికి మనకి ఏం కావాలి అంటే దైవానుగ్రహము కావాలి. ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలంటే ఆ దైవము ఆత్మలోనే ఉన్నాడు. అదే చిత్సభ అని చెప్పింది, చిత్సభలో దైవం కొలువున్నాడు. ఇప్పుడు మనకి తెలిసింది, ముందు మనము ఇప్పుడు ఇది వరకు ఏం తెలుసుకున్నామంటే 2 జ్యోతి గురించి తెలుసుకున్నాం. ఒకటి జీవజ్యోతి, ఇంకోటి పరంజ్యోతి. ఆ పరంజ్యోతినే మనం వచ్చి హృదయము అంటున్నాము. ఆ హృదయంలో కొలువున్న దేవుడే 3వ జ్యోతి, ఆయనే పరాపర జ్యోతి, అరుట్పెరుం జ్యోతి. అరుట్పెరుం జ్యోతి అంటే, అరుల్ అంటే అనుగ్రహము, అనుగ్రహించే మహాకారుణ్య జ్యోతిగా ఉన్నాడంట దైవం. మహా అంటేనే తెలుసు కదా మనకి, చాలా చాలా పెద్దదన్నమాట. ఎక్కడ ఆది ఉంది, ఎక్కడ అంతం ఉంది అన్నదే మనకి తెలియదు. ఆది అంతం అనేది తెలియదు. అంత మహా వెలుగై ఉన్నాడు దైవము. అది సార్, ఆ దైవాన్ని తెలుసుకొని ఆ దైవ స్థితిని పొందడమే సన్మార్గం. ఆ జ్ఞానమే అందిస్తున్నాడు వల్లలార్. ఏమంటే ఆయన అది వచ్చి ఆయన పొందారు, ఆయన దైవ స్థితిని పొందారు. ఆ స్థితి అందరూ పొందాలి అన్నది చూపించడం కోసమే ఆయన అవతరించారు.
మ్మ్. అది మన అందరికీ చూపించి ఆ మార్గాన్ని తెలియజేసి ఆ విద్యని అమరత్వ విద్యగా మనకి బోధిస్తూ ఉన్నారు. బోధిస్తా అది సార్. థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది థ్యాంక్స్ మీకు అవగాహన కావాలని అందరూ వస్తున్నారు. అందరూ అవును. ఏమనుకుంటున్నారంటే అన్ని మార్గాల్లాగానే ఇది కూడా అని అనుకుంటున్నారు. కానీ ఇది అవును. వేరు అన్నది మీకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. తెలియదు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మేడం. అమ్మగారు నమస్కారం. అర్పురం జ్యోతి. అల్పరం జ్యోతి. నమస్తే చాలా సార్. చాలా విషయాలు చెప్పారు. చాలా ఎక్సలెంట్ డిస్కషన్, చాలా హ్యాపీగా ఉంది. తురీయావస్థ గురించి కూడా చాలా బాగా శంకర వాంగ్మయంలో కూడా చూసాము, ఆదిశంకరాచార్య వాంగ్మయంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది తురీయావస్థ గురించి. అట్లనే ఆద్యంతరహిత స్థితి అంటే ఆది మరియు అంత్యం, ఆది అంత్యం లేనటువంటి స్థితి, ఆద్యంతరహిత స్థితి, తురీయావస్థ స్థితి, రెండింటి గురించి చాలా బాగా డిస్కస్ చేశాం. చాలా సంతోషం అమ్మగారు. తర్వాత ఒకటి చిన్న యావరేజ్ స్లీప్ ఫర్ ది దోస్ హు ఆర్ ఇన్ ది ఐ మీన్ టు సే ఈ సాధనలో ఉన్న వాళ్ళకి యావరేజ్ స్లీప్ మీకు తెలిసినంత వరకు ఎంత ఉంటుంది మేడం? అది కొంచెం తెలియజేస్తారు అంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. 3 hours, ఇంతకంటే 3 గంటలు. సాధనలో ఉన్న వాళ్ళకి 3 గంటలు. అది సరే, అత్యంత ఉన్నత స్థితి చేరుకున్న వాళ్ళు ప్రస్తుతం మనము అంత అటువంటి స్థాయికి ఇంకా వెదగలేదు. మనం చెయ్యకూడదు సార్. అదే తగ్గుతూ గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. మనం నిర్ణయించేది కాదు అది. తగ్గుతూ వస్తుందని మనకి శాస్త్రంలో అంటే మనకి అందులో అర్పురం జ్యోతి వాళ్ళ యొక్క రేటింగ్స్ లో ఉంది. బట్ యావరేజ్ ప్రస్తుతం బయట మీరు చూస్తున్నారు ఎంతో మందితో కలిసి అరుట్పెరుం జ్యోతి మీరు అడిగే క్వశ్చన్ కి నేను చెప్తాను. ఈ భౌతిక శరీరంతో ఎక్కువ శ్రమ పడే వాళ్ళు ఉంటారు కదా, మామూలు జీవుల గురించి యావరేజ్ గా నేను జీవుల నుంచే చెప్తున్నాను, మనం అందరము ఓకేనా. దాంట్లో సాధన చేసేవారు, సాధన చేయని వాళ్ళు అందరూ ఉంటారు ఓకేనా. ఇప్పుడు శరీరంతో బాగా కష్టపడి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, కూలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ బాడీ మీద ఎక్కువ వర్క్ చేసుకున్న వాళ్ళకి అట్లీస్ట్ 8 hours ఆ నిద్ర అన్నది ఉండాలి. ఆ శరీరం యొక్క పని కొంచెం కొంచెం తగ్గే కొద్దీ ఈ శరీరానికి ఎంత అవసరమో అంత నిద్ర ఉంటే చాలు. మళ్ళీ ఈ సాధనకు వచ్చిన తర్వాత నేనైతే చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఏమంటే 8 hours కంపల్సరీ నేను నిద్రపోతాను. కానీ సన్మార్గంకి వచ్చిన తర్వాత అది క్రమక్రమంగా తగ్గి నాకు ఇప్పుడు 5 hours నిద్రే. 5 hours 5 గంటలే. పగటి పూట కూడా పడుకోమన్నమాట. అలా పడుకున్నా ఒక 20 నిమిషాలు లేక 10 నిమిషాలు మాత్రమే అన్నమాట. అలా పడుకొని లేసేస్తాం ఊరికే ఎరుకతో, ఈ బాడీకి రెస్ట్ కోసం చేస్తామన్నమాట. యాక్చువల్లీ 5 గంటలు, ఈ 5 గంటలు ఇంకా క్రమంగా తగ్గి 3 గంటలకి వస్తుంది. ఇప్పుడే కాసేపు ముందు చెప్పుకున్నాము, నిద్ర అన్నది కూడా మనకి మాయనే. అయితే ఆ మాయని గెలవాలంటే ఏం చేయాలి? మనం జ్యోతిని చూస్తూ ఉంటే ఆ జ్యోతి యొక్క వెలుగు ద్వారా మనకి నిద్ర అన్నది తగ్గుతూ వస్తుంది. అది అనుభవమే నేను చెప్పాను ఇంతకుముందు. స్వరూప మేడం గారు నిన్న సత్విచారంలో మాతో చెప్పారు. నిన్న మధ్యాహ్నం మేము లేడీస్ వరకు సత్విచారం తనిగా చేసుకుంటాము, దాంట్లో వారు చెప్పారన్నమాట. సో అది షేర్ చేశాను. సో నిద్ర అన్నది వారి శరీరము ఎంత శ్రమ పడుతుందో దాన్ని బట్టి నిద్ర అన్నది ఉంటుంది సార్. కాబట్టి మీకు నిద్ర అన్నది మీరు ఎంత వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి నిద్ర ఉంటుంది. కానీ ఇది వచ్చి చిన్నగా క్రమంగా పోతుంది. అంటే మీ సాధనలో ఇది వరకు మీరు ఎది వరకు వచ్చి ఉండారు అన్నది మీరుదా తెలుసుకోగలరు, మీరు మిమ్మల్ని పరిశీలించినప్పుడు తెలుసుకోగలరు. అయితే మీరు ఇంకా ఎక్కడ ఉన్నారని తెలిసిందంటే నెక్స్ట్ ఇప్పుడు నేను 5 చెప్పుకున్నాను కదా, ఈ 5లో ఫస్ట్ ఈ 3 తొలగాలి. ఈ 3 తొలగిన తర్వాతే తిర్యోదాయ వస్తుంది, తరువాతే మహామాయి వస్తుంది. అంటే నిద్ర అన్నది చివరిగాదా మనకి తగ్గే ప్రాసెస్లో వస్తుంది. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వర్క్ తో పాటు మనం తీసుకునే ఆహారం కూడా నిద్రని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం ఎంత ఇస్తున్నాము అనేది అదొక్కటే కాకుండా ఆహారం, మనం ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నాము అనేది దాన్ని బట్టి కూడా మనకి నిద్రలో మార్పులు అన్నది కనిపిస్తుంది. ఎక్కువ ఈ ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు
మత్తు మైకం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిద్ర కూడా ఆ రోజు ఎక్కువగా వస్తుంది మనకి. సో అట్లా ఆహారము, మనం చేసే వర్క్ అన్నీ కూడా ఈ నిద్రని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది సార్. ఓకే అమ్మగారు, థ్యాంక్ యూ. అనుభవపూర్వకంగా మీరు చెప్పారు, సమాధానం నాకు దొరికింది అమ్మగారు. చాలా థ్యాంక్స్. ఓకే సార్. అరుట్పెరుంజ్యోతి. మేడం, నిన్న హయ్యర్ సెల్ఫ్ గురించి చెప్పారు కదా, అక్కడ కొంచెం నాకు ఒక పాయింట్ మిస్ అయ్యి, మన హయ్యర్ సెల్ఫే మనకు కనపడే మాస్టర్స్ మేడం. ఆ, అవును మేడం. ఇప్పుడు మన హయ్యర్ సెల్ఫ్ వచ్చి స్ట్రైట్ గా మనకి హయ్యర్ సెల్ఫ్ నేను అని అది కనిపించదు, అలా చూపించదు. ఎందుకంటే ఆత్మస్థితి ఎలాంటిదంటే మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో ఉంటుంది. ఓకే, సో అన్ని రూపము తానే. అలా ఉండేటప్పుడు మీకు ఎవరైతే బాగా ఇష్టంగా ఉంటారో వాళ్ళ రూపంలో మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు తను చెప్పాను, నేను షిరిడి సాయిబాబాను ఎక్కువ కొలుస్తూ ఉంది కాబట్టి తనలోని హయ్యర్ సెల్ఫ్ ఎలా కనిపించిందంటే షిరిడి సాయిబాబా రూపంలో కనిపించింది. ఎవరిని వారే ఉద్ధరించుకుంటారు మేడం, ఎవ్వరో వచ్చి ఉద్ధరించరు. ఓకే, మనల్ని వచ్చి మన హయ్యర్ సెల్ఫ్ దా ఉద్ధరిస్తుంది. ఓకే, అదిదా మనకి ఇప్పుడు తాను ఆత్మ అయిన తాను ఆ దైవాన్ని తెలుసుకోవాలి, దైవంగా మారాలి. ఓకేనా? అది మారడానికి ఏమవుతుందంటే తన్ను తాను జీవుడిగా ఇక్కడ తానే ఉంది, తానే ఉంటూ అనుభవాలు పొందుతుంది. ఈ అనుభవాలన్నీ మనసుకు కాదు, ఈ శరీరానికి కాదు, ఆత్మకే. ఆత్మే పొందుతుంది అనుభవాలను. ఆత్మే పొందుతుంది. సో ఆ అనుభవాలు తీసుకుంటూ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఆ దైవస్థితి, ఇప్పుడు ఆత్మ ఏమైంది, ఆ బిందు, ఆత్మ బిందు ఏమైంది, దైవం నుంచి దైవం తన్ను తాను ఇలా విస్తరిస్తూ ఉండేటప్పుడు దాంట్లో నుంచి మనం వచ్చేసాం, తిరిగి దానిలోనే మనం కలవాలి. అయితే దానికి ముందు అది ఎంత ఉంది, అది మహా జ్ఞానంగా ఉంది. ఆ మహా జ్ఞానంగా ఉండే తానుగా మనం అవ్వాలా అన్నప్పుడు ఆ ప్రాక్టీస్ దా ఇక్కడ అన్ని జరుగుతూ ఉంది. సో దాని మీద మనం వస్తున్నాము. వచ్చినప్పుడు అది ఇదిగో ఈ టూల్స్, ఇది మంచి ఉంది, ఇది చెడు ఉంది. నువ్వు చెడుని ఫాలో అవుతూ ఉన్నావంటే ఇంకా నువ్వు ఎలా అవుతావు, మంచిని ఫాలో అవుతుంటే ఇంకా నువ్వు ఎలా అవుతావు అన్న జ్ఞానము, ఇవన్నీ తెలుసుకుంటూ ఈ జ్ఞానం పొందిన జ్ఞానం అంతా తెలుసుకొని ఓకే వాటన్నిటిని ఓకే నాకు అర్థమైపోయింది మొత్తంలో ఇది విషయం అని తెలుసుకుని అన్నిటిని వదిలిపెట్టి తన్ను తాను తిరిగి ఆ ప్యూర్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. ఆ ప్యూర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ఆ దైవాన్ని అవగాహన చేసుకొని ఆ దైవ స్థితిని పొందాలి. ఓకేనా? అది ప్రాసెస్. మన కళ్ళలో కనిపించే దైవం ఎవరంటే ఆ దైవాలన్నీ కూడా నువ్వు ఏం చెప్పాలి, మనం ఏం చెప్పుకోవాలి, లేదు నాకు మామూలుగా మనం ఎవరు, నువ్వు ఎవరై ఉన్నావో అదే చూపించు, ఈ మాయలు వద్దు. అది కూడా మాయే, మనం మాయలో ఉంటాం కాబట్టి అది కూడా మాయే. మనం ఏం చేస్తాం, నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళ ఇష్టం అన్నప్పుడు వాళ్ళ ద్వారానే మనకి కనిపిస్తుంది. కొన్ని మెసేజెస్ కూడా మన ఆత్మ ఏం చెప్తాను, ఇప్పుడు ఉదాహరణకి నేను మష్రూమ్ తింటూ ఉన్నాను. ఒకప్పుడు మష్రూమ్ తింటుంటే నాకు కాళ్ళు నొప్పి, చాలా వాతంతో చాలా బాధపడ్డాను. వాతం వచ్చినా కూడా మనకి ఎనర్జీ లాస్ అవుతుంది, జీవం తగ్గుతుంది. సో అలా బాధపడుతుండేటప్పుడు నాకు సడన్గా కలలో న్యూటన్ సార్ వచ్చి, మేడం మష్రూమ్ తినొద్దు మేడం, నేను చెప్పాను కదా నిద్రలో కనిపించినారు. నాకు న్యూటన్ సార్ అంటే బాగా ఇష్టం. ఆయన రూపంలో వచ్చి చెప్పాడు, ఇంకా మష్రూమ్ వదులుకునేసాను. అంటే ఎవరు, మన ఆత్మే, మన హయ్యర్ సెల్ఫ్ దా మనకు గైడెన్స్ ఇస్తుంది వాళ్ళ ద్వారా. అంతే. థ్యాంక్ యూ. మొన్న కూడా ఒక మేడం ఈ హయ్యర్ సెల్ఫ్ గురించే క్లాస్ చెప్పారు మేడం.
హయ్యర్ సెల్ఫ్ అడగండి, హయ్యర్ సెల్ఫ్ అడగండి. మన హయ్యర్ సెల్ఫ్ ఏదైనా మనకి చేసిద్ది. అలానే ప్రతి దానికి మనకున్నట్లే వృక్షాలకి హయ్యర్ సెల్ఫ్ ఉంటది, అన్నిటికీ జంతువులకి హయ్యర్ సెల్ఫ్ ఉంటది అని ఒక క్లాస్ చెప్పారు. ఇంకేమైనా క్వశ్చన్స్, డిస్కషన్స్? వాయిస్ వినిపించలేదు లలిత, వాయిస్ వినిపించలేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్, డిస్కషన్? మన టైం అయిపోవచ్చింది, 6:10 అవుతుంది. ఓకే. ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా లలిత, ఈ పాటలన్నీ అందరికీ కూడా పాడడం నేర్పిస్తే, అంటే ఆల్రెడీ మనము పీడిఎఫ్ పెట్టుండాం గ్రూప్ లో, ఆ పీడిఎఫ్ వాళ్ళు ప్రింట్అవుట్ చేసుకున్నారనుకో, నైట్ టైమ్స్ మనం ఆల్రెడీ చెప్పాము, ఇది వచ్చి నైట్ టైమ్స్ మనం చదువుకోవాలి, పడుకునే ముందు చదివేసి పడుకోవాలని మనం చెప్పాము. సో ఇది వాళ్ళకి మనం నేర్పించినట్లయితే వాళ్ళు కూడా పాడగలరు కదా. ఎలాగో మీనింగ్ చెప్తున్నాం కాబట్టి అవి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏమంటారు మేడం, మీరు అందరూ ఏమంటారు? కావాలి అంటాం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దాన్ని నేర్చుకోండి. అది చదవటం కూడా అదే చదవడం నేర్పించండి. చదవడం నేర్పించేది. చదవటం మాకు రావాలంటే రావటం లేదా, భాష నోరు తిరిగినట్టు అయిపోతుంది. బుక్కులు పంపించారు చదువుతామంటే రానే రావటంలే. అదే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక రోజుకు ఒక 2 పాటలు అట్లా చదువుకుందాం. అలాగా ఫస్ట్ పాట నుంచి మీరు రేపటి చెప్పుకుంటూ వచ్చారంటే తిరిగి మనము కంటిన్యూ చేసేటప్పుడు ఒక్కొక్కటి అందరూ కూడా పీడిఎఫ్స్ ఒకసారి ప్రింట్అవుట్ తీసి రెడీగా పెట్టుకోండి, రేపు చదువుదాం మనం. మేడం పీడిఎఫ్ అంటే ఎందులో పెట్టారు, ఏ గ్రూప్ లో పెట్టారు? నాకైతే ఏం అర్థం కావటం లేదు మేడం. అది గ్రూప్ లో ఉంది మేడం, నేను పంపిస్తానులేండి మీకు. అదే చెప్తున్నా, వాట్సాప్ లో పంపించేస్తాను, దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకుంటున్నారంటే మనం చదివేటప్పుడు దాన్ని చూసి చదవచ్చు. అంటే ఇప్పుడు మొన్న మీరు పంపించిన బుక్స్ కాక ఇప్పుడు మీరు చెప్పే పీడిఎఫ్ వేరేనా? ఇది వేరే మేడం, అది ఇంకా ప్రింట్ అవ్వలేదు, బుక్ లో రాలేదు, తర్వాత రాశారు అది, అందుకని అది సపరేట్ గా పీడిఎఫ్ లో పెట్టాము. కాబట్టి అది అందరు ప్రింట్అవుట్ తీసుకున్నారంటే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం పాటలు చదవడం. ఇంకా చేద్దామా లలిత? కంప్లీట్ చేద్దామా? అయింది, టైం అయింది. ఓకే. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனி பெரும் கருணை அருட்பெருஞ்சோதி. అరుట్పెరుంజ్యోతి, అరుట్పెరుంజ్యోతి. అందరికి బాయ్. థ్యాంక్ యూ. మేడం. సార్ అరుట్పెరుంజ్యోతి, నమస్తే. మేడం తను కూడా చూస్తుందంట మేడం, మీరు ఇంకొక పేరు ఫీడ్ చేయలేదు నేను అన్నారు కదా. నేను జాయిన్ అయింది లతానా? సరోజ. అవునా, తను రాలేదే లోపలికి. ఏమో తనైతే చూస్తుందంట, నేను వచ్చింది వాళ్ళకి తెలియటం లేదంటుంది. తను చెప్తుంది నువ్వు ఇది మాట్లాడేవుగా, నువ్వు ఇది అడిగేవుగా అని చెప్తుంది. డైలీ ఇది కూడా వచ్చిందంట, నిన్నది కూడా వచ్చిందంట, 2 శుక్రవారాలు వచ్చిందంట. అవునా, మరి వేరే ఏ పేరులో వచ్చిందో, వేరే ఫోన్ లో వచ్చుంటది, పేరు వేరే వచ్చుంటది. స్వరూపాన్ని రాలేదు, నేను ఫీడ్ చేయలేదు పేరు, అందువల్ల తను అలా వచ్చుంటది. లింక్ మీరు పంపిస్తున్నారు అనుకుంటా. లేదు పంపిట్లా. మరి అయితే నిన్న మాట్లాడితే లేదమ్మా నేను వస్తున్నా, నిన్న కూడా నిన్న మధ్యాహ్నం కూడా నువ్వు ఇది అడిగేవుగా, ఇది మాట్లాడారుగా అని చెబుతుంది. అవునా, వచ్చింది వాళ్ళకి తెలియటం లేదు కానీ నేనైతే అన్ని వింటున్నా, నేను వెళ్తున్నా, నేను జాయిన్ అవుతున్నా అని చెబుతుంది. అవునా, సరే చూస్తాం, మాట్లాడతాం ఈరోజు. సరే అమ్మా, ఓకే ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్.
థ్యాంక్ యూ. థ్యాంక్ అందరికీ థ్యాంక్స్. బాయ్. బాయ్ బాయ్ బాయ్. 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 అరుణ్ పెరున్ జ్యోతి. ఆరుట్ పెరుంజ్యోతి. ఈ రోజు మధ్యాహ్నం సద్విచారం లేదు, మళ్ళీ వచ్చే పోతారు. ఓకే. నైట్ ఈరోజు క్లాస్. నైట్ సుందరని రాలే మేడం నేను. అవునా? నేను పెట్టింటా కదా. నిన్న ఉన్నింది, నిన్న మధ్యాహ్నము. అంటే ఊరికి అందరినీ అలా చూసి వస్తాం కదా, నేను వచ్చినాను. వస్తే కొంచెంసేపు మాట్లాడినాం అన్నమాట. అదే నేను అయితే ఈ రోజు లేదు, ఈ రోజు శుక్రవారం నైట్ మనకి జూమ్ సెక్షన్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ. శని ఆది 3 రోజులు ఉండదు. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ.